హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శిరీష స్టైల్స్. ఈరోజు ఈ వీడియోలో ఉప్పెన మూవీ హీరోయిన్ కీర్తి శెట్టి ఉప్పెన మూవీ ఆడియోలోంచి అప్పుడు వేసుకున్న హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ హెయిర్ స్టైల్ కమింగ్ వరలక్ష్మి వ్రతానికి వేసుకోండి. మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు, చాలా హైలైట్ అవుతారు. ఈ హెయిర్ స్టైల్ హాఫ్ శారీకి చూడీదార్స్కి చాలా బాగుంటుంది. ఓకే, కమింగ్ టు హెయిర్ స్టైల్. ఫస్ట్ సైడ్ పాపర్ తీసుకోండి. నేను తీసుకున్నట్టు అలా అయినా తీసుకోండి, ఈజీగా ఉంటుంది. లేదంటే డైరెక్ట్ సైడ్ పాపర్ తీసుకోండి. తీసుకున్నాక వెనక హెయిర్ని టై చేసుకోండి. అప్పుడు మీకు ముందుకు రాకుండా చిరాగ్గా లేకుండా ఉంటుంది. ఈ హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు అది ముందుకు వచ్చి డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. ఇలాగా తీసుకున్నాక మిడిల్లో ఆ హెయిర్లో సైడ్కి కాకుండా మిడిల్లో కొంచెం హెయిర్ తీసుకోండి. ఆ హెయిర్ని 3 సెషన్గా డివైడ్ చేసుకోండి. చేసుకున్నాక దాన్ని మనం రివర్స్ అల్లుకోవాలి. రివర్స్ బ్రైడ్ వేసుకోవాలి. రివర్స్ అల్లుకుంటూ ఫ్రంట్ హెయిర్ తీసుకుంటూ దాంట్లోకి యాడ్ చేస్తూ అల్లుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కూడా టూ 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 3 టైమ్స్ వస్తుంది. అది కూడా తీసుకొని మనం అల్లుకోవాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు అల్లుకోవాలి. ఇది చూడండి, ఈజీగానే అర్థమవుతుంది. ఇలాగ తీసుకుంటూ ఇలా అల్లుకోండి. సెల్ఫ్గా వేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ ట్రై చేయండి. ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ ఫెయిల్ అవ్వచ్చు, తర్వాత ఖచ్చితంగా వస్తుంది. ఈ హెయిర్ స్టైల్ మెస్సీగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం ఏదన్నా అల్లేటప్పుడు కొంచెం పోయిందన్నా ఏం కంగారు పడకండి. అలా ఉన్నా కూడా ఏం కాదు. మెస్సీగా ఉంటేనే మంచిగా లుక్ ఉంటుంది, చాలా బాగా కనిపిస్తుంది. ఏ అకేషన్కైనా మంచిగా సెట్ అవుతుంది. మ్యారేజెస్కి, ఎంగేజ్మెంట్కి, కమింగ్ వరలక్ష్మి వ్రతానికి బాగుంటుంది. ట్రెడిషనల్గా రెడీ అవ్వాలన్నా, మోడ్రన్గా రెడీ అవ్వాలన్నా హెయిర్ స్టైల్ మంచిగా సెట్ అవుతుంది. ఫ్రంట్ కొంచెం హెయిర్ తీసుకోండి. ఈ ఫంక్ లాగా తీసుకోండి. కొంచెం ముందు హెయిర్ కొంచెం లీవ్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇలాంటి హెయిర్ స్టైల్స్కి ఫ్రంట్ కొంచెం వదులుకుంటేనే బాగా కనిపిస్తుంది, చాలా మంచిగా లుక్ వస్తుంది. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం హెయిర్ తీసుకోండి ఫ్రంట్కి. దాన్ని కొంచెం కర్లీగా చేస్తే బాగుంటుంది. ఇలాగ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. ఇలాగ అల్లుకుంటూ రావాలి. ఇలాగ మొత్తం అల్లుకున్నాక ఈ హెయిర్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం ఎక్స్ట్రాగా అల్లుకోండి. బ్యాక్ మిడిల్ వరకు వచ్చే వరకు అలా అల్లుకుంటే వెనక కూడా మంచిగా కనిపిస్తుంది, మంచి లుక్ వస్తుంది. ఇలాగ కొంచెం ఎక్స్ట్రా అల్లుకోండి. ఇలాగ అల్లుకున్న తర్వాత దాన్ని కొంచెం పుల్ చేయండి. పుల్ చేసేటప్పుడు మన థంబ్ ఫింగర్ని, ఇండెక్స్ ఫింగర్ని ఈ 2 ఫింగర్స్తోనే లాగండి. ఇంకే ఫింగర్స్ని యూజ్ చేయకండి. ఇలాగ కొంచెం పట్టుకొని కొంచెం పుల్ చేయండి, అప్పుడు మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. సేమ్ అటు సైడ్ అల్లుకున్నట్టు ఇటు సైడ్ కూడా సేమ్ అల్లేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అల్లేసుకోండి. మీరు కూడా నా లెక్క సెల్ఫ్గా హెయిర్ స్టైల్స్ వేసుకోవడం నేర్చుకోండి. అలా అయితే మనమే రెడీ అవ్వచ్చు. ఎవరో వచ్చి రెడీ చేసే వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏమైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనమే రెడీ అవ్వచ్చు. ఎవరో దగ్గరికి వెళ్ళి హెయిర్ స్టైల్ వేయించుకోవడం, అలా రెడీ అవ్వడం ఉండకుండా ఉంటుంది. ఇంకా మనమే ఒకరిని రెడీ చేయొచ్చు ఇలా మనం నేర్చుకుంటే హెయిర్ స్టైల్స్ అన్నీ. ఇలాగా అల్లుకుంటూ పోవాలి. సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. ఇలాగ బ్యాక్ అల్లుకుంటూ ఉండాలి. ఫ్రంట్ హెయిర్ యాడ్ చేసుకుంటూ అల్లుకుంటూ ఉండాలి. ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రాగా అల్లుకోండి. అది మిడిల్ వరకు వచ్చే వరకు అల్లుకోండి, అప్పుడు లుక్ బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా మంచిగా కనిపిస్తుంది అప్పుడు. ఇలాగ అల్లుకోండి. ఇటు సైడ్ కూడా ఫ్రంట్ కొంచెం హెయిర్ని ముందుకి ఫంక్ లాగా తీసుకోండి, మంచిగా కనిపిస్తుంది. అయిపోయాక బ్యాక్ మిడిల్లో పఫ్ లాగా తీసుకోండి. కొంచెం హెయిర్ని తీసుకోండి, ఇలాగ చూపిస్తున్నట్టు తీసుకోండి. మీరు కావాలంటే ఈ హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసే ముందే ఇలాగా ఫస్ట్ బ్యాక్ వేసుకొని ఫ్రంట్ వేసుకోవచ్చు. ఇలాగా
తీసుకొని దాన్ని కూడా కొంచెం పుల్ చేయండి. అప్పుడు మన హెయిర్ స్టైల్ మెస్సీ హెయిర్ స్టైల్ కాబట్టి ఇలాగా ఫ్రంట్కి కొంచెం పుల్ చేయండి. పుల్ చేసి వెనక పిన్స్ పెట్టేసుకోండి. టిప్ టాప్స్ యూజ్ చేయకండి. ఇవి సుజాత పిన్స్ అని ఉంటాయి, అవే యూజ్ చేయండి. అవైతే మనకి స్ట్రాంగ్గా ఉంటాయి. టిప్ టాప్స్ యూజ్ చేస్తే ఏంటంటే ఊడిపోతాయి. ఈ పిన్స్ కూడా పెట్టేటప్పుడు ఏంటంటే మనం ఒకదాని మీద ఒకటి, ఇటు సైడ్ ఒకటి పెట్టాక ఇటు సైడ్ ఇంకొక సైడ్ ఇంకొకటి పెట్టండి. ఒకదాని మీద ఒకటి క్రాస్గా పెట్టండి, అప్పుడే ఊడిపోకుండా ఉంటుంది. ఇంకా ఫ్రంట్ది కూడా మనం అల్లుకున్నాం కదా, దాన్ని కూడా అక్కడికి మిడిల్లోకి యాడ్ చేసుకొని పిన్ పెట్టేసుకోండి 2 సైడ్స్. పెట్టేసుకున్నాక ఆ వెనక హెయిర్ మొత్తం ఒక సైడ్ ఫ్రంట్కి అనేసుకోండి. ఫ్రంట్కి అనుకున్న తర్వాత 2 పైలు జడ వేసుకోవాలి. 2 పాయలు అంటే 2 సెషన్గా డివైడ్ చేసుకొని 2 పాయలు వేసుకునేటప్పుడు అవి పాయలు కూడా తీసుకునేటప్పుడు చిన్న చిన్నవి తీసుకోండి, పెద్ద పెద్దవి తీసుకోకండి. పెద్ద పెద్దవి తీసుకుంటే లుక్ అంత బాగోదు. చిన్న చిన్నవి తీసుకుంటే ఏంటంటే మనకి లుక్ మంచిగా కనిపిస్తుంది. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు అల్లుకోండి, ఇప్పుడు మనకి మంచిగా లుక్ వస్తుంది. మీకు ఇలాంటి హెయిర్ స్టైల్స్ ఇంకా కావాలి అంటే కమెంట్ చేయండి, నేను వేసుకొని చూపిస్తాను. బ్రైడల్ హెయిర్ స్టైల్స్, ఎలాంటి హెయిర్ స్టైల్స్ అయినా వేసుకొని చూపిస్తాను. సింపుల్గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సింపుల్ హెయిర్ స్టైల్స్ కానీ, ఆఫీస్ హెయిర్ స్టైల్స్ ఆర్ కాలేజెస్కి, ఫంక్షన్స్కి, పండగలకి, ఎలాంటి అకేషన్కైనా హెయిర్ స్టైల్స్ కావాలంటే అడగండి, నేను వేసుకొని చూపిస్తాను. సేమ్ ఇలాగే అల్లేసుకున్న తర్వాత లాస్ట్లో రబ్బర్ బ్యాండ్ వేసుకోండి. రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాక ఇవి కూడా కొంచెం మనం పుల్ చేసుకోవాలి. పుల్ చేసుకున్నప్పుడు 2 ఫింగర్స్ని యూజ్ చేయండి. థంబ్ ఫింగర్ని, ఇండెక్స్ ఫింగర్ని యూజ్ చేస్తూ ఇలాగ పుల్ చేసుకోవాలి. అప్పుడు మనకి మెస్సీగా బాగా కనిపిస్తుంది, మంచిగా లుక్ వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సేమ్ కీర్తి శెట్టి వేసుకున్న హెయిర్ స్టైల్ లెక్కే ఉందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కమెంట్ చేయండి హెయిర్ స్టైలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.